విను, ఇటీవల కాలంలో నేను ఒక తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమానికి నేను ఇన్వైట్ చేశాను. నేను వెళ్ళాను. అక్కడ చాలా చర్చ జరుగుతుండగా అక్కడ ఒక పండితులు వారు మాట్లాడుతూ వారు ఏమన్నారంటే, ఈరోజు మమ్మీ డాడీ అని పిలిచే సంస్కృతి పెరిగిపోయింది అని చెప్పి ఆయన ప్రసంగించడం జరిగింది. సో ఇది అందరూ బాధపడ్డాం. మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, అమ్మ నాన్న మర్చిపోయి మమ్మీ డాడీ సంస్కృతికి వచ్చిందని చెప్తూనే పిల్లలు అలాగే మన ఇంట్లో పిలుస్తూ ఉంటారు మమ్మీ డాడీ అని. దారుణం ఏంటంటే, మమ్మీ డాడీ అని పిలిచే పద్ధతి కూడా పోయి ఈరోజు పేరు పెట్టి పిలిచే పద్ధతిలో ఫ్యాషన్ వెళ్ళిపోయిందండి. మీరు నమ్మినా నమ్మకపోయినా మనం చూస్తున్నాం. సో అది వ్యంగ్యం కోసమో లేకపోతే ఫన్ కోసమో లేకపోతే టైంపాస్ కోసమో తల్లిదండ్రులు పేరు పెట్టి పిలిచే సంస్కృతి కూడా మొదలైపోయింది. సో పేరెంట్స్ కూడా దాన్ని ఎక్కడ ఖండించట్లేదు, తప్పు అని చెప్పట్లేదు, నవ్వుతున్నారు. సో వాళ్ళు వెటకారంగా అనేది, ఈ వెటకారం కంటిన్యూస్గా మాట్లాడేది అలవాటు కింద మారిపోతుంది. నలుగురిలో కూడా ఇలా పిలిచే అలవాటు వస్తుంది. ఇంట్లో సరదాగా పిలిచేది నలుగురిలో కూడా పిలిచేది. అప్పుడు నాకు అనిపించింది, సో పండితులు వారు చెప్పింది ఏంటంటే మమ్మీ డాడీ అని పిలుస్తుందని ఆవేదన. సో ఈ పేరు పిలిచేదానికన్నా మమ్మీ డాడీని పిలిస్తే బెటర్ అనిపించిందండి. తల్లిదండ్రిని పేరు పెట్టి పిలిచే దానికన్నా మమ్మీ డాడీని పిలిస్తే కాస్త గౌరవం ఉంది కదా అనిపించింది. ఒక ఉదాహరణ చెప్తాను. ఇటీవల కాలంలో నేను రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తుండగా చిన్న పిల్లవాడు, వాడు ఫస్ట్ ప్లే స్కూల్కో లేకపోతే ఫస్ట్ స్టాండర్డ్ అవి ఉంటాడు. తల్లిదండ్రులు ఉన్నారు అక్కడ. వాడు తండ్రిని ఒరే అని పిలుస్తున్నాడు కంటిన్యూస్గా. తల్లి అక్కడ చూస్తూ ఉంది. తల్లి అసలు మందలించట్లా. ఒరే ఇదే పదం. నాకు నిజంగా కంపరం వచ్చిందండి. చిన్న పిల్లవాడు తండ్రిని ఒరే అంటే అది ఫన్ కోసం అలవాటు చేశారు. బట్ పబ్లిక్లో కూడా అదే చేస్తున్నాడు. అంతా అయిపోయిన తర్వాత నా ట్రైన్ వచ్చి నేను బోర్డ్ చేశాను. బోర్డ్ చేసిన తర్వాత నేను చూసింది ఏంటంటే, తల్లి మాత్రమే ఆ ట్రైన్ బోర్డ్ చేసింది. ఈ బాబు తండ్రి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. తర్వాత నా జర్నీలో నాకు తెలిసింది ఏంటంటే, ఆమె ఒక ఆఫీసర్. ఎందుకంటే నెక్స్ట్ స్టేషన్లో ఆవిడకి లంచ్ తర్వాత మిగతా అన్ని ఆఫీస్ ప్రోటోకాల్స్ మెయింటైన్ చేశారు. నాకు అనిపించింది, ఇది ఎందుకు ఎంత చదువు అనిపించింది. చదువు దండగ కదా, పిల్లల్ని క్రమశిక్షణతో పెంచలేకపోవటం నాకు తర్వాత ఆ ప్రయాణంలో అనిపించింది. నా ఒక ఫీలింగ్, ఎందుకు వచ్చిన చదువు, ఎందుకు వచ్చిన పదవి, ఎందుకు వచ్చిన ప్రోటోకాల్, పిల్లల్ని క్రమశిక్షణతో పెంచలేని తల్లిదండ్రులు ఇంకెందుకండి చదువుకు విలువ ఎక్కడ ఉంది చెప్పండి, ఆలోచించండి. సో మనం ఎక్కడ పోతున్నాం అన్నది చాలా పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. బంధాలు ఎక్కడ పోతున్నాయి? గౌరవించడం నేర్పించండి పిల్లలు, సంస్కారం నేర్పించండి, మన సాంప్రదాయం నేర్పించండి, ఎంత అడ్వాన్స్ అయినా సరే. సో ఇవన్నీ ఉంటే అన్నీ ఉన్నట్టండి. రేపు పొద్దున ఏమవుతుంది తెలుసా అండి, ఈ పిల్లలు తీసుకెళ్ళి మిమ్మల్ని ఆర్ఫనైజ్ లో పాడేస్తారు. మీ పట్ల రెస్పెక్ట్ ఉండదు, మీ పట్ల గౌరవం ఉండదు. సో మన కష్టం, మన కల్చర్లో ఇవన్నీ ఎందుకున్నాయంటే, ఇవన్నీ ఫాలో అవుతే మన జీవితం, మన కుటుంబాలు చక్కగా ఉంటాయని పెట్టినాయి అనమాట. రెస్పెక్ట్ నేర్పించండి పిల్లలకి దయచేసి. హ్యాపీ లివింగ్.